మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. స్ట్రెస్, యాంగ్జైటీ అనేది మన నిరంతర లైఫ్ స్టైల్లోని ఒక భాగంగా మారిపోయింది. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళటం దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద వయసు వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తూ, ఇకపోతే ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, అది సాఫ్ట్వేర్ ఇంజనీర్లా, డాక్టర్లా, లేకపోతే కనుక లాయర్లా, ఆఖరికి స్కూల్ టీచర్స్ కూడా ఒక రకమైన ఒత్తిడిని ఫీల్ అవుతున్నారు. కొంతవరకు ఇది ఈ కార్పొరేటైజేషన్ లేదా పరిగెడుతూ ఉండే ఈ కొత్త మోడర్న్ లైఫ్ స్టైల్ యొక్క ఇబ్బంది వలన అయి ఉండొచ్చు. 2, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మనం లైఫ్లో ఏదో చాలా సాధించాలి, చాలా విపరీతమైన డబ్బు, ఆస్తి, నగలు, ఈ కారు, వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కున్నారు, నా దగ్గర ఇది లేదు, ఆఖరికి ఐఫోన్స్లో లేకపోతే కనుక గ్యాడ్జెట్స్లో నేను లేటెస్ట్ది వాడాలి, అవి కొనుక్కోవడానికి రకరకాల లోన్లు, అప్పులు, ఈఎంఐలు తీసుకోవటం, ఇవి భరించలేక రకరకాల ఒత్తిడికి లోనవడం. ఇంకపోతే రిలేషన్షిప్స్, ఇదివరకట్లాగా సర్దుకుపోయే అలవాటు చాలా తగ్గిపోతుంది. సో ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువాలిటీ పెరిగిపోయి ఈగోకి తీసుకొని ఒకళ్ళతోటొకళ్ళకి సంబంధాలు కూడా సరిగా లేని సిచ్యువేషన్లో ఈ స్ట్రెస్ అనేది రిలీజ్ చేయలేకపోతున్నారు. అది మనం గనక మాట్లాడుకుంటే స్ట్రెస్ అనేది మరి మెంటల్ హెల్త్కి సంబంధించింది కదా. ఇమోషనల్గా ఉంటే ప్రాబ్లం అంతా ఎందుకు నరాల సమస్యలు వస్తున్నాయి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మైండ్, బాడీ అనేవి 2 వేరే వేరే పదార్థాలు, విషయాలు కాదు. 2 కలిసి ఒకే చోట పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనము ఒక టైగరో ఒక పామో మన మీదకు వస్తుంది అంటే మనం భయపడిపోతాం. అంటే అది ఆందోళన, లేకపోతే మనల్ని చంపేస్తుందేమో అనే ఒక ఫియర్ ఆర్ యాంగ్జైటీ. ఇట్స్ అన్ ఇమోషన్. కానీ ఆ ఇమోషన్లో సడన్గా ఏమవుతుంది, బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా వెళ్ళి రకరకాల ఆర్గన్స్ని ఇన్వాల్వ్ చేస్తాయి. అందుకే మనకి చేతులు కాళ్ళు వణికిపోవడం, చెమటలు పట్టడం, గుండె దడ రావడం, కళ్ళు తిరిగినట్టు అవడం, మనకి తెలియకుండానే మనం అంత వేగంగా పరిగెట్టగలమా అని కూడా మనం ఊహించలేనంత స్పీడ్గా పరిగెత్తి అక్కడి నుంచి పారిపోతాం. సో ఇవంతా ఫిజికల్ సిమ్టమ్స్. మరి ఆ ఇమోషన్ అనే ఒక్కదానికి ఇన్ని రియాక్షన్స్ ఉన్నప్పుడు నరాలు కూడా కంటిన్యూస్గా ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేసరికి రకరకాల విధాలుగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మొట్టమొదటిగా తీసుకుంటే మెమరీ పవర్ దెబ్బతింటుంది. సో మనం ఒకదాని మీదనే స్ట్రెస్ పెట్టేసుకొని రకరకాల పనులన్నీ చేయలేక కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోతాం. అవి ఎక్కడ పెట్టామో తెలీదు, ఒకళ్ళకెవరికో ప్రామిస్ చేసామనే విషయం గుర్తుండదు, అన్నీ కలగాబుల్గం అయిపోయి మైండ్ పనిచేయట్లేదు, నాకేదో మెమరీ తగ్గిపోయింది అని భయపడుతూ ఉంటారు. అది కాకుండా బాగా ఒబెసిటీ, ఓవర్ ఈటింగ్ చేసేస్తారు ఈ స్ట్రెస్లో. సో ఊబకాయం వచ్చేసరికి వాళ్ళకి లేనిపోని హార్ట్ అటాక్స్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇంకా బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. ఇకపోతే అలానే ఎక్కువసేపు కూర్చుని వాళ్ళు ఆలోచనల్లో పడిపోయి డిప్రెస్ అయిపోయి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఫైబ్రోమయాల్జియా అంటే కండరాలన్నీ నొప్పులు, ఎక్కడ ముట్టుకున్న ఒళ్ళంతా నొప్పే అని చెప్తూ ఉంటారు. ఇంకా ఫిట్స్, తర్వాత మైగ్రేన్ లాంటి హెడేక్స్, ఇవన్నీ కూడా స్ట్రెస్ తోటి పెరిగిపోతున్నాయి. అతి ముఖ్యంగా నేను చెప్పాలంటే న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అంటాం. ఈ డిమెన్షియాస్, పార్కిన్సన్స్, ఒకప్పుడు 100 మంది న్యూరో పేషెంట్స్ని చూస్తే ఒకళ్ళకో ఇద్దరికో పార్కిన్సన్స్, డిమెన్షియా ఉండేది. ఇప్పుడు 10% మందిలో ఇలాంటి జబ్బులతోటి వాళ్ళు వస్తుంటే ఫ్యూచర్ జనరేషన్ పరిస్థితి ఏంటి? ఇంత స్ట్రెస్ తీసుకొని బ్రెయిన్ని సరైన విధంగా మనం వాడట్లేదు, దాని వలన ఇలాంటి రోగాలు ఎక్కువైపోతున్నాయని మేము తరచుగా ఆందోళన చెందుతూ ఉంటాం. సో స్ట్రెస్ అనేది ఒక్క రకంగా కాదండి, రకరకాలుగా మన ఓవరాల్ హెల్త్ని, న్యూరో హెల్త్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి వీలైనంత మనకి మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచించుకోవటం అనేది నీడ్ ఆఫ్ ద అవర్.